దినముల కంటేను
నెక్స్ట్ చాయిస్ 5:36. ఈ పాట పాడిన తర్వాత ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే వాళ్ళకి సమయం ఇవ్వబడుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. పాట పాడిన తర్వాత ఓకే, పాట పాడిన తర్వాత ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి. పాట తర్వాత స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది. ఓకే, సారీ మర్చిపోయినా. 350 5:36. ఓకే, సారీ, సాంగ్ నెంబర్ 5:36. अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं. 536వ పాట 5:36. अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं. अपनों को तो इस दुनिया में सब प्यार करते, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं. एक गाल पर जो मारे चाटा, दूसरा गाल भी देना. ले जाए कोई एक मील जब संग, 2 मील साथ जाना. एक गाल पर जो मारे छाता, दूसरा गाल भी देना. ले जाए कोई एक मील जब संग, 2 मील साथ जाना. अपनों को तो अपना सब कुछ सब लोग देते हैं, दुश्मन को भी सब कुछ देना मसीहा सिखाते हैं. जो दे तुमको कांटे उनका, दामन फूलों से भर दो. यीशु ने तुमको माफ किया है, तुम सबको माफ कर दो. जो दे तुमको कांटे उनका, दामन फूलों से भर दो. यीशु ने तुमको माफ किया है, तुम सबको माफ कर दो. अपनों को तो गुनाहों की माफी सब लोग देते हैं, दुश्मन को भी माफ करना मसीहा सिखाते हैं. अपनों को तो इस दुनिया में सब प्यार करते हैं, दुश्मन को भी प्यार करना मसीहा सिखाते हैं. ఫస్ట్ స్పెషల్ సాంగ్ పడుకోవడం, తర్వాత సాక్ష్యం చెప్పుకోవాలి. ఓకే, హాసిని స్పెషల్ సాంగ్.
ప్రైజ్ ద లార్డ్. నేను దేవుడిని ఒక పాటతో స్తుతిస్తాను. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాము, ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాము, ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. యాకోబును నీవు పిలిచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు పిలిచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరిచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరిచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా. థ్యాంక్ యూ. ఎవరన్నా సాక్ష్యం పంచుకోవాలంటే సమయం ఇవ్వబడుతుంది. దయచేసి మీ చేయలేపి చూపించండి. హలో చెక్. అయితే ఈరోజు మా యానివర్సరీ కాబట్టి నేను మరి దేవుడు కూడా మరి మమ్మల్ని ఇన్ని ఇయర్స్ కూడా మరి మ్యారీడ్ లైఫ్లో కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు తెలుస్తుంటున్నాను. మరి ఇంకా కూడా మరి ముందు కూడా దేవుడు కాపాడుతాడని కోరుతున్నాను. మరి ఇంకా ముందు కూడా అందరూ కూడా మరి మా కోసం అని కూడా ప్రార్థించాలని
కోరుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. మరి ఫస్ట్ ఎటువంటి యోగ్యత లేనటువంటి నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. 39 years దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి కాచి కాపాడాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా ఇచ్చినటువంటి చర్చ్ని బట్టి, ఇచ్చినటువంటి ఫ్యామిలీని బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా నేను మా ఫ్యామిలీ ఇంకా ఎక్కువగా దేవునిలో ఎదుగుతూ వాడబడాలని మా కోసం ప్రార్థన చేయండి. మా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? దయచేసి మీ చేయి లేపి చూపించండి. ఇంకెవరైనా అంటే ఓకే. ఎవరు లేకపోతే తర్వాత సాంగ్ చాయిస్ చెప్పగలరు. చాయిస్ 595. ఓకే, మన చిన్న సాంగ్స్ బుక్లో నుంచి సాంగ్ నంబర్ 595. 595వ పాట. నీ చేతితో నన్ను పట్టుకో. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. చూపి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. చూపి చేతిలో శిలను నేను అనుక్షణము
లాస్ట్ చాయిస్ 691 631 631 పాట 631. నా యేసుని వెలుగులో నడిచేదాను. అందం లేచి నిల్చుంటే పాట పాడుచు కానుకలు తీసుకుందాం. మనము పాట సంఖ్య 631. అందరం లేచి నిల్చుంటే పాట పాడుచు కానుకలు అర్పిస్తాము. యేసుని వెలుగులో నడచెదను, రాత్రింబగలయనక నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడచెదను ప్రభు యేసునితో, నడచెదను ప్రభు యేసుతో నడవడము పాట పాడడానికి ఈజీ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా యేసు ప్రభుతో ఆయన వెలుగులో నడవడము చాలా కష్టం. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించ కోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. కాబట్టి యేసు ప్రభును వెంబడించడంలో ఆశీర్వాదం, ఆనందం ఉంది, కానీ
మరి దాన్ని సరైన విధంగా మరి దేవుడు మనకు చేసే విధంగా ఆయనతో కలిసి నడవడము చాలా గంభీరమైన ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినాడు. మరి ప్రభుతో మనం నడవచ్చు. సో ఆయనతో మనం నడవడంలో ఎన్నో పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళాలి. మరి యేసు ప్రభువును వెంబడించడం అంటే మరి చరిత్రలో మనం చూస్తాము, చాలామంది విశ్వాస వీరులు మరి వారి ప్రాణములను అర్పించినారంటే యేసుతో నడుచుటకు. సో మనం ఈ సాయంకాలము మరి ఒక ప్రత్యక్షత గ్రంథం ధ్యానంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాము. ఏ విధంగా మరి చరిత్రలో ఈ యొక్క సిద్ధాంతం అంటే యేసు ప్రభు యొక్క రాకడ యొక్క సిద్ధాంతము, లేకుంటే డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్ అంటారు, దాంట్లో చాలా ఉన్నాయి. ఎస్కటాలజీ అంటారు దాన్ని. ఎస్కటాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్, అంటే చివరి దినముల యొక్క పఠనం అన్నమాట ఎస్కటాలజీ అంటే. సో దాంట్లో మనకు డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్, యేసు ప్రభు యొక్క రెండో రాకడ అనేది మనం చూస్తున్నాము. సో దాంట్లో సెకండ్ కమింగ్లో ఉండే సిద్ధాంతాలు, డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్లో దేర్ ఆర్ మెనీ డాక్ట్రిన్స్. ఓకే, డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్, డాక్ట్రిన్ ఆఫ్ మిలీనియం, డాక్ట్రిన్ ఆఫ్ ర్యాప్చర్. సో ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట సిద్ధాంతాలు. సో డాక్ట్రిన్ ఆఫ్ మిలీనియం, ఈ మిలీనియం అనే సిద్ధాంతములో ఉండే 4 డిఫరెంట్ వ్యూస్ని మనం ఈ దినం సాయంకాలం చూస్తాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ మిలీనియం. మిలీనియం అనేది అది అక్షరాల ఈ దినము జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో జరగనున్న ఆ యొక్క గడియ. సో దాని మీద చాలా సిద్ధాంతాలు వచ్చినాయి. సో ఏ విధంగా ఈ సిద్ధాంతము చేర్పబడింది, how the doctrine has been corrupted, the doctrine of second coming or the imminent return of Jesus Christ, that is about rapture. ఓకే, ఎత్తబడడం అనే దానికి ఇమినెంట్ రిటర్న్ అంటారు. అంటే ఇమినెంట్ అంటే ఏమంటాము అంటే హఠాత్తుగా వస్తాడనమాట. ఇమినెంట్ అంటే హఠాత్తుగా వచ్చేదన్నమాట. దాని కొరకు ఎటువంటి సూచనలు లేవు. ఇమినెంట్ అంటే దేర్ ఆర్ నో సైన్స్ ఫర్ ర్యాప్చర్. ఒకవేళ బైబిల్లో మీరు చూస్తే ర్యాప్చర్ కొరకు ఎత్తబడడానికి ఎటువంటి సూచనలు లేవు. యేసు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు ఉంది. సో సెకండ్ కమింగ్లో సెకండ్ ఫేజ్ మనం ఏదైతే చూసినామో సెకండ్ ఫేజ్కి అన్ని సైన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ ప్రాఫెసెస్ ఫర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ ది సెకండ్ ఫేజ్. దేర్ ఆర్ మెనీ సైన్స్, బట్ ర్యాప్చర్కి ఎటువంటి సైన్స్ లేవు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది ఇమినెంట్ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసు ప్రభు హఠాత్తుగా వస్తాడనేది దానికి ఎటువంటి సూచనలు లేవు బైబిల్లో. మన సూచన అంతా కూడా సెకండ్ ఫేజ్, సెకండ్ కమింగ్లో సెకండ్ ఫేజే మన సైన్ అనమాట. అంటే దానికి ముందు మనం 7 years ట్రిబులేషన్ పీరియడ్, దాని ముందు మనం ఎత్తబడతామనే ఆ ప్రీ ట్రిబ్ అనే థియరీని మనం ఏదైతే అంటే వాక్యానుసారంగా నమ్ముతున్నామో దాని గురించి మనం చూస్తాము. సో ఈ దినం సాయంకాలం మనము కొన్ని వచనాలు మనం అక్కడ ధ్యానించుకుందాము. ప్రత్యక్షత గ్రంథంకి వెళ్దాము. ప్రత్యక్షత గ్రంథం మన టెక్స్ట్ మనం చదువుకుందాము. ప్రత్యక్షత గ్రంథము చాప్టర్ 20 verse 4-5, 4-5 చదవము. verse 4 and 5, 4-5. ప్రత్యక్షత గ్రంథం 20 వచనము చదువు. మరియు నేను సింహాసనములను వాటిపై కూర్చున్న వారిని చూచితిని, మరియు వారికి తీర్పు తీర్చుటకు అనుగ్రహించబడెను. మరియు వారు క్రీస్తుతో 1000 సంవత్సరములు జీవించి పరిపాలించిరి. మరియు యేసు యొక్క సాక్ష్యము నిమిత్తమును మరియు దేవుని వాక్యము నిమిత్తమై తలలు ఛేదించబడిన వారి ఆత్మలను నేను చూచితిని. వారు మృగమునైనను వాని ప్రతిమనైనను ఆరాధింపక తమ నుదులలోనైనను లేక తమ హస్తములలోనైనా వాని గుర్తును తీసుకొనలేదు. అయితే మిగిలిన మృతులు ఆ 1000 సంవత్సరములు గడిచిపో వరకు మరలా బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఓకే, సో మిలీనియంకి ఎప్పుడు కూడా దాని పక్కన ఉండేది 1000 ఏళ్ల పరిపాలనకు ప్రక్కన ఉండే ఇంకొక డాక్ట్రిన్ ఏంటంటే రిజరక్షన్, పునరుద్ధానం అనేది. సో మిలీనియం అండ్ రిజరక్షన్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మిలీనియం సంగతి తెలుసుకోవాలంటే మనకు రిజరక్షన్ తెలుసుకోవాలి, పునరుద్ధానం అనేది అర్థం కావాలి. పునరుద్ధానం అనేది అర్థం కావాలి అంటే 1000 ఏళ్ల పరిపాలన అర్థం కావాలి. సో ఇవి రెండు కూడా కలిసి ఉన్నాయన్నమాట.
సో ఇవి రెండు మనకు, అందుకే ఇక్కడ బైబిల్లో 1000 ఏళ్ల పరిపాలన, తర్వాత పునరుద్ధానము. దిస్ ఇస్ ద ఫస్ట్ రిజరక్షన్, మొదటి పునరుద్ధానం. దెర్ ఇస్ సెకండ్ రిజరక్షన్, రెండో పునరుద్ధానం కూడా ఉంది. 2 రిజరక్షన్స్ ఇన్ ద బైబిల్, బైబిల్లో 2 పునరుద్ధానాలు ఉన్నాయి. సో దాని గురించి మనం చూద్దాము. ఇంకొక వచనం చదువుకుందాము. 2 Peter 3rd chapter 7th verse, 2 Peter 3వ అధ్యాయం 4వ వచనం, 4th verse. 2 Peter chapter 3 verse 4, 4వ వచనం. 3-4 చదవం. 3-4. మొదట దీనిని ఎరిగి ఉండుడి, అదేమనగా కడవరి దినములలో అపహాసకులు తమ సొంత భోగేచ్ఛల చొప్పున నడుచుకొనుచు వచ్చి ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, ఏలైనగా పితరులు నిద్రించినప్పటి నుండి సమస్తమును సృష్టి ప్రారంభం నుండి ఉన్నట్లే అవి కొనసాగుచున్నవని చెప్పుదురు. ఓకే, 3-4 2 చదివినారా? ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన దినం కూడా మీకు వందనాలు. సాయంకాలం కూడికను మరి మీరు మాకు బైబిల్ స్టడీగా అనుగ్రహించినారు, మీకు వందనాలు. మరి ఆదివారము ప్రభు దినాన మరి మేము మీ యొక్క సన్నిధిని మరి దినమెల్లా ఆనందించి స్తుతించుటకు మరి మాకు ఇచ్చిన సమయం కూడా మీకు వందనాలు. మరి విన్న పాటలను మరి అంతేకాకుండా ఇచ్చిన సాక్ష్యాలను బట్టి మీకు వందనాలు. తను మరి మీరు చేసిన మేలులన్నిటికీ కూడా మరి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సాయంకాలం బైబిల్ స్టడీని కూడా దీవించండి. మరి మమ్మల్ని ఏ విధంగా మరి ఈ లోకం నుండి వేరు చేసి మీ యొక్క వాక్యం చుట్టూ చేర్చి మీ యొక్క రాకడాన్ని గూర్చిన గంభీరమైన విషయాలు మరి మాకు తెలియజేసినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తెలియజేస్తున్న విధానం కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా మాకు లోతైన మర్మములను తెలియజేసి ఇప్పుడు మరి మేము మీ యొక్క రాకడాన్ని గూర్చిన వాగ్దానము మరి మేము నిజంగా విశ్వాసంతో మరి ముందుకు సాగుటకు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు, వచ్చిన వారి మీకు వందనాలు, రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి మా యొక్క స్మరణ సంఘము మరి విశ్వాసంలో ఎదిగి మరి మీ యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూచుటకు మరి మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో సాయంకాలం కూడిక మనము అంటే ఏదో చేస్తున్నామనేది కాదు, నిజంగా ఈ కూడిక కూడా దేవుణ్ణి మనం స్తుతించడము, దినమంతా మనం ఆరాధించడంలో మరి మనం అందుకే మన యాక్టివిటీస్ అంటే స్పెషల్ సాంగ్స్, టెస్ట్ మనీస్ ఇవన్నీ కూడా సాయంకాలంకి షిఫ్ట్ చేసినాం. ఎందుకంటే సాయంకాలం సర్వీస్ కూడా దేవుని స్తుతించే కూడిక అనమాట. అంటే దేవునికి మహిమకరంగా ఉండే కూడిక. కాబట్టి ఆదివారం ఉదయం ఎందుకు మనము దానికి ప్రాముఖ్యత ఇస్తామంటే చాలామంది ఉంటారు కాబట్టి. ఆదివారం సాయంకాలం తక్కువ మంది ఉంటారు కాబట్టి దానికి ప్రాముఖ్యత ఇవ్వం మనం చేసే యాక్టివిటీస్కి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉదయం సాయంకాలం దినమంతా మనం దేవుని స్తుతించడానికే ప్రతి అవకాశం తీసుకోవాలి అనేది మనం చూస్తున్నాం. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయను కాక మరి మనము ఆన్లైన్ స్ట్రీమింగ్ మన కెమెరా తీసుకున్నాము. సో అది అప్ టు ద మార్క్ లేదు కాబట్టి సో మళ్ళీ బ్యాక్ టు మనం మళ్ళీ డివైస్కి వచ్చినాము. సో అది వీ హ్యావ్ టు రిటర్న్ ఇట్, ఎందుకంటే దాంట్లో కొన్ని ఆప్షన్స్ లేవు. ఓకే, సో అది మనకు ఆ విధంగా జరిగింది. అయినా కూడా సో ఎనీవే దేవుడు మనకు ఇస్తున్న అవకాశాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. సో ఈ సాయంకాలం మనము ఈ మిలీనియం అనే సంగతి, అంటే ఇక్కడ మనం పేతురులో చదివిన ప్రకారంగా చివరి దినంలో అనేకులు అపహాసకులు వస్తారంట. దేర్ ఆర్ మెనీ స్కాఫర్స్, దే కమ్ మెనీ స్కాఫర్స్. ఓకే, చాలామంది అపహాసకులు వస్తారంట. నోయింగ్ this first that there shall come in the last days scoffers walking after their own lusts. మరి scoffers they always walk in their own lusts. మరి అపహాసకులు ఎప్పుడు కూడా వారి స్వంత భోగేచ్ఛలో నడుస్తారు. they don't trust or they don't walk in faith, they walk in their lust. అపహాసకులు అందరూ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు అందరూ కూడా భోగేచ్ఛల మీద నడుస్తారు, విశ్వాసం మీద నడవరు కదా. ఉదయకాలం మనం చూసినాము. మరి విశ్వాసము గర్భం దాలుస్తుంది, అంటే కన్సీవ్ చేస్తుంది. మరి మనము గొడ్డుబోతులుగా ఉండనివ్వదు మన విశ్వాసము కదా. మనం చాలా మటుకు బ్యారన్, అంటే మనం గొడ్డుబోతులుగా ఉంటాం, అంటే మన లోపల ఏం ఫలం లేకుండా ఉంటాము. అంటే ఫలం ఫలించాలి అన్నమాట. మనం క్రీస్తునందు ఉంటే మనం ఫలం ఫలిస్తాం, క్రీస్తునందు లేకుంటే మనం ఫలం ఫలించలేం. కాబట్టి చివరి దినాలలో మరి అపహాసకులు వస్తారంటే వారి సొంత భోగేచ్ఛలో నడిచి మరి వాళ్ళు ఏమంటారంటే వేర్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడానికి గురించిన వాగ్దానం ఏది? ఫర్ సిన్స్ ద ఫాదర్స్ ఫెల్ అస్లీప్ ఆల్ థింగ్స్ కంటిన్యూ యాజ్ దే వేర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్. మరి ఆరంభం నుండి అన్నీ అలాగే ఉన్నాయి. దెర్ ఇస్ నథింగ్ చేంజ్, నథింగ్ న్యూ థింగ్. మరి ఏది కూడా క్రొత్తది లేదు అని అనుకుంటారంట అపహాసకులు. అందుకే క్రేతులో ఉండేవారు, అంటే కొరింథీ అనే ప్రాంతంలో ఉండేవారిలో మరి ఏథెన్స్ అనే ప్రాంతంలో ఉండేవారు చాలామంది వాళ్ళు ఏదో కొత్త విషయం కనుక్కోవడానికి వాళ్ళ ఫిలాసఫీ అనమాట. వాళ్ళ ఫిలాసఫీ అంతా కూడా ఏంటంటే ఏథెన్స్లో ఉండేవారు కొత్త విషయం కనుక్కోవాలి, ఏదైనా న్యూ థింగ్. సో దాని కొరకు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారంట వారి జీవితం మీద అంతా కూడా. కానీ ఇక్కడ చూసినాం అక్కడ అటువంటి దినాలలో అంటే ఏదైనా క్రొత్తది ఉంటుందా అంటే ఏది ఉండదు, అంతా అలాగే ఉంది కదా.
ఏది యేసుప్రభు రాకడని అపహాసించేవారు ఉన్నారంట. కాబట్టి ఈ యొక్క మిలీనియం సంగతి మనము ఈ సాయంకాలము ఈ మిలీనియం అనే సిద్ధాంతం ఏదైతే డాక్ట్రిన్ ఆఫ్ మిలీనియం, సో మన ముందర మన నేమ్ బోర్డ్ క్రింద ప్రీ ట్రిప్ ప్రీ మిలీనియల్ అని రాసుకున్నాము. ఎందుకు రాసుకున్నాము? అది కేజేవి, ఫండమెంటల్, న్యూ టెస్ట్మెంట్, ఇంకా ప్రీ మిలీనియల్, ప్రీ ట్రిప్, లోకల్, ఇవన్నీ రాసినాం దాని మీద. ఓకే, ప్రీ మిలీనియల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ మిలీనియల్? మిలీనియల్ డాక్ట్రిన్, మిలీనియం డాక్ట్రిన్ ఏంటి? ఆ సిద్ధాంతం ఏంటి? డూ వి నో దట్? అది మనకు తెలుసా? దాంట్లో మనం ఎంత నేర్చుకున్నాం, దాని గురించి ఎంత తెలుసుకున్నామో. సో ప్రీ ట్రిప్ అంటే ఏంటి, ఏం నేర్చుకున్నాము? న్యూ టెస్ట్మెంట్ అంటే క్రొత్త నిబంధన సంఘము, లోకల్ చర్చ్ అంటే ఏం నేర్చుకున్నాం? సో ఇవన్నీ డాక్టరల్ టర్మ్స్ అక్కడ మనము రాసుకున్నాము. అయినా కూడా సో దేవుడు మనకు సాయం చేస్తున్నాడు, తన యొక్క వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. చాలా లోతైన విషయాలు మనకు ఈ యొక్క సమయంలో మరి మనకు నేర్పిస్తున్నాడు అనేది మనం చూస్తాం. సో మిలీనియం అనే పదము ఈ యొక్క బైబిల్లో మిలీనియం అనే పదము లేదు. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఆ మిలీనియం అనే వర్డ్ లేదు. దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ మిలీనియం ఇన్ ద బైబిల్. బైబిల్ సేస్ 1000 years ఆర్ 1000 years, 1000 సంవత్సరముల అనే మాట ఉంది, 1000 సంవత్సరములు. సో దాని యొక్క పేరుతో మరి చరిత్రలో పిలిచినారనమాట. ఇన్ హిస్టరీ దెర్ ఇస్ ఎ డాక్ట్రిన్, అంటే డాక్ట్రిన్ ఆఫ్ మిలీనియం. దాని గురించి దానికి ఏమంటారంటే కిలేయిజం అంటారు. కిలేయిజం అంటే సో దీన్ని కిలేయిజం అంటారు. అంటే ఇది ఏమంటారు అంటే కిలేయిజం అంటే రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్ టు రెయిన్ ఆన్ ఎర్త్ ఫర్ 1000 years, దట్ ఈస్ మిలీనియం. కిలేయిజం అంటే మిలీనియం అనమాట. అంటే లాటిన్ వర్డ్ అనమాట. దిస్ ఇస్ లాటిన్ వర్డ్. మిలీనియం అనే దానికి దీంట్లో నుంచి వచ్చింది. సో కిలేయిజం అనేది డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్ అండ్ రూలింగ్ ఆన్ ది ఎర్త్ ఫర్ 1000 years. సో ఈ వర్డ్ అనమాట. సో దీని మీద మరి నేను ఇప్పుడు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్, వెరీ డెప్త్ ఇన్ఫర్మేషన్. సో మన చేతిలో ఉండే ఈ దినాలలో ఉండే డిఫరెంట్ వర్జన్స్, బైబిల్ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే ఆరంభమైనాయి అనమాట. వైడ్ కరప్టెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకు వచ్చింది? దేవుని యొక్క వాక్యము చెరపబడిన వాక్యం ఏదైతే వచ్చిందో ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్, బికాస్ ఆఫ్ డాక్ట్రినల్ డిఫరెన్స్, సిద్ధాంతపరంగా ఉండే భేదాలను బట్టి దే డింట్ బిలీవ్ ఇన్ ది బిబ్లికల్ డాక్ట్రిన్ అనమాట. వాక్యానుసారమైన సిద్ధాంతం నమ్మలేదు కాబట్టి సో అందుకే ఎన్నో విధములైన మరి సిద్ధాంతాలు వచ్చేసినాయి. సో ఇవన్నీ కూడా మనము కొన్ని నిమిషాలలో చూస్తాం. సో కిలేయిజం మీన్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్ టు రెయిన్ ఆన్ ఎర్త్ ఫర్ 1000 years, దట్ ఈస్ మిలీనియం. ఓకే, ద డాక్ట్రిన్ ఆఫ్ మిలీనియం. సో వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ మిలీనియం? మిలీనియం యొక్క సిద్ధాంతం ఏంటి అనేది మనం చూస్తే సో ఈ మాట మీద మెనీ థియాలజికల్ స్కూల్స్ హ్యావ్ కమ్ అప్ ఆన్ దిస్ డాక్ట్రిన్. ఎన్నో థియాలజికల్ స్కూల్స్ అంటే అవర్ కాలేజెస్ దీని మీద, ఈ సిద్ధాంతం మీద ఎన్నో డిఫరెంట్ కాలేజెస్, స్కూల్స్ దీని మీద వచ్చినాయి అనమాట. అంటే మనం ఈ దినము బైబిల్ నుంచి కొద్దిగా మనము చరిత్రలోకి వెళ్ళి చూస్తున్నాము. అంటే మన హిస్టరీలో ఈ సిద్ధాంతం ఏ విధంగా చేర్పబడింది. ఎందుకంటే డానియేల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. డానియేల్ గ్రంథంలో కూడా దానియేలు ఈ పునరుద్ధానం సంగతి రాసినాడు, అంటే రిజరక్షన్ సంగతి రాసినాడు. సో రిజరక్షన్ అండ్ మిలీనియం ఆర్ వెరీ క్లోజ్ అనమాట. అది ఒకదానికి ఒకటి రిలేటెడ్ అనమాట. మిలీనియం, రిజరక్షన్, మిలీనియం, ఇవి రెండు జరిగినాయి అనమాట. తరచుగా పక్క పక్కన జరుగుతాయి అనమాట. సో అందుకే దానియేలు గ్రంథంలో చివరి అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తాం అక్కడ కదా, అలా మృతుల యొక్క పునరుద్ధానం అనేది అక్కడ జరుగుతుంది. ఓకే, చదువు ఆ వచనం ఒకసారి. సో వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథంలో లాస్ట్ చాప్టర్ అది. Last chapter, okay, not last verse, but 12th chapter, okay, okay, first and second verse చదవండి, మొదటి 2 వచనాలు. మరియు ఆ సమయమున
నీ ప్రజల పిల్లల పక్షమున నిలిచినట్టి గొప్ప అధిపతియగు మికాయేలు నిలిచి ఉండును. అప్పుడు ఒక జనము ఉండిన అదే సమయం వరకు సైతము ఎన్నడూనూ ఉండనటువంటి ఆపద కాలము ఉండును. మరియు ఆ సమయమున నీ ప్రజలలో గ్రంథమందు వ్రాయబడి కనబడిన ప్రతి ఒక్కడు విడిపింపబడును. అప్పుడు భూమి యొక్క ధూళిలో నిద్రించిన వారిలో అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్యజీవముకును, కొందరు అవమానమునకును, నిరంతరమైన ధిక్కారమునకును మేల్కొందురు. And many of them that sleep in the dust of the earth shall awake, some to everlasting life. So this is resurrection. ఇది పునరుద్ధానం సంగతి అన్నమాట. And some to shame and everlasting contempt. సో ఇక్కడ మనం చూస్తాం, and many of them that sleep in the dust. భూమి యొక్క ధూళిలో, ధూళి అనే మాట చేసినాం కదా, ధూళిలో, భూమి యొక్క ధూళిలో కదా. మనం సాధారణంగా మరి భూస్థాపితము చేసే దాంట్లో మరి ఆ మాట వాడుతుంటారు, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి, తర్వాత ఇంకొక మాట ఉంటారు, బూడిదకి బూడిద అనేది. బూడిద అనేది లేదు. సో బూడిద అనేది మరి అక్కడ రాంగ్ పదం అక్కడ వాడడం. ఎందుకంటే క్రిమేషన్ అనేది ఏదైతే చేస్తారో, అంటే మన శవంను కాల్చివేస్తారో దాని తర్వాత ఏమొస్తుంది, బూడిద వస్తుంది అనమాట. అంటే బూడిదకు బూడిదగా అప్పగిస్తారు. సో బూడిద అనే మాట లేదు. ఎందుకంటే బైబిల్లో వెరీ క్లియర్ ఏంటంటే భూమి యొక్క ధూళికి అప్పచెప్పినారు అనమాట. అంటే ఈ భౌతిక దేహమును భూమి యొక్క ధూళికి అప్పచెప్పినారు అనే మాట ఒక్కటి మాట చెప్తే చాలు, అదొక్కటే మాట చాలు. సో ఇంకా దానికి ఇంకో 2-3 అడిషన్స్ అవసరం లేదు. ఓకే, సో అది మనము జస్ట్ ఒక థాట్. ఓకే, సో ఇది రిజరక్షన్ సంగతి, పునరుద్ధానం సంగతి మాట్లాడడం అన్నది ఇక్కడ మనం చూస్తాం. సో ఈ రిజరక్షన్ ఆర్ మిలీనియం అనే సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇది డాక్ట్రిన్ ఆఫ్ మిలీనియం. ఇట్ ఈస్ అన్ 1000 years which is said. What is the doctrine of millennium? So doctrine of millennium, ఈ మిలీనియం యొక్క సిద్ధాంతం ఏంటిది అంటే ఇట్స్ వెరీ సింపుల్ మనం అర్థం చేసుకోవడానికి. ఇట్ ఈస్ a 1000 years which is said to be intervened between first and second resurrection. That is millennium. మొదటి పునరుద్ధానము రెండో పునరుద్ధానంకి మధ్యలో జరిగే పీరియడ్ ఏదైతుందో అదే మిలీనియం. దట్ ఈస్ అ మిలీనియం. ఇట్ ఈస్ ద ఇంటర్వెన్ బిట్వీన్ ఫస్ట్ రిజరక్షన్ అండ్ ద సెకండ్ రిజరక్షన్. సెకండ్ మనం చదివిన దానిలో ఫస్ట్ రిజరక్షన్ జరిగింది అనమాట, మొదటి పునరుద్ధానం జరిగింది అంటే మిలీనియం స్టార్ట్ అయిందనమాట. సో సెకండ్ పునరుద్ధానం జరుగుతుంది, అక్కడ జడ్జ్మెంట్ వస్తుంది అనమాట. సెకండ్ రిజరక్షన్ ఈజ్ ది ఫైనల్ జడ్జ్మెంట్. ఆఫ్టర్ ఫస్ట్ రిజరక్షన్ మిలీనియం స్టార్ట్స్. సో ఫస్ట్ రిజరక్షన్ అంటే మనం రిజరక్షన్ గురించి మనం చూస్తాం. బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ఐ లవ్ దట్. నాకు చాలా ఇష్టం అది రిజరక్షన్ గురించి. సో ఫస్ట్ రిజరక్షన్ అనేది ఎప్పుడైతే జరిగిందో మిలీనియం స్టార్ట్ అయిందనమాట. సో సెకండ్ రిజరక్షన్ జరిగినప్పుడు జడ్జ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్ దిస్ థియరీ, ఆన్ దిస్ సబ్జెక్ట్, ఆన్ దిస్ డాక్ట్రిన్ మెనీ వ్యూస్ హ్యావ్ కమ్ అప్ రిలేటెడ్ టు ది మిలీనియం అనే దాని మీద అనేకమైన వ్యూస్ వచ్చినాయి. దేర్ ఆర్ అట్లీస్ట్ 4 వ్యూస్. 4 మరి ఏమంటాము వ్యూస్ అంటే 4 విధాలుగా చూసే 4 కోణాలు అనమాట. ఈ యొక్క మిలీనియం అనే దాన్ని చూసేదంలో 4 విధాలుగా చూస్తారనమాట. అంటే 4 రకాల సిద్ధాంతాలు వచ్చినాయి అనమాట. ఎందుకు ఈ 4 రకాల సిద్ధాంతాలు వచ్చినాయి? యాక్చువల్లీ ఏ సిద్ధాంతం కరెక్ట్, ఏది సరైన సిద్ధాంతం, విచ్ డాక్ట్రిన్ ఈజ్ రైట్ డాక్ట్రిన్ ఆర్ బిబ్లికల్ డాక్ట్రిన్, విచ్ డాక్ట్రిన్ ఆర్ నాట్ బిబ్లికల్, ఏది వాక్యానుసారం అనేది కాదు అనేది ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే చరిత్రలో ఒకవేళ ఇఫ్ యూ గో అండ్ స్టడీ ద హిస్టరీ, చరిత్రలో మనం చదివితే ఫస్ట్ 3 centuries అంటే మొదటి 300 సంవత్సరాల వరకు all the churches and the apostles they believed in premillennial, pre-trib. ఎందుకంటే యేసు ప్రభు వస్తాడని నమ్మినారు. కానీ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు యేసు ప్రభు వస్తాడా, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత యేసు ప్రభు వస్తాడా అనే ఒక సిద్ధాంతం చాలా భయంకరంగా ఉంది. ఎందుకు ఈ కెలేయిజం అనేది ఎందుకు ఆ విధంగా స్టార్ట్ అయిందంటే దాంట్లో ఉండే భిన్నమైన సిద్ధాంతాలు ఎందుకు వచ్చినాయి అంటే కొంతమంది దే డోంట్ బిలీవ్ ఇన్ రిజరక్షన్. చాలామంది రిజరక్షన్ పునరుద్ధానం అని నమ్మలేదు కాబట్టి మిలీనియం అనేది కూడా దాన్ని రాంగ్ సిద్ధాంతం తయారు చేస్తున్నారు. ఇది మనకు లోకంలో తెలియని, క్రైస్తవ లోకంలో తెలియని విషయాలు అన్నమాట ఇవి. ఎందుకు ఈ మిలీనియంలో ఇన్ని సిద్ధాంతాలు ఎందుకు వచ్చినాయి అంటే యేసు ప్రభు రాకడలో ఏంటి క్రమం ఏంటి అంటే ఒక ఆర్డర్ ఆఫ్ కమింగ్.
యేసు ప్రభు వచ్చే దాంట్లో సెకండ్ కమింగ్లో ఎట్లాంటి ఆర్డర్ ఏమేమి జరుగుతాయి, సీక్వెన్స్ వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత ఒకటి ఏం జరుగుతుంది అనేది ఈ ఆర్డర్ని మిస్ప్లేస్ చేస్తున్నారు. ఎందుకంటే ద మిస్ప్లేసింగ్ అంటే ద రీజన్స్ ఫర్ different theories or corrupted theories, the reason is symbolic interpretation. ఇది అలంకారపూర్వకమైన భావము, దాని యొక్క భావము తెలియజేయడంతో ఇన్ని భయంకరమైన సిద్ధాంతాలు వచ్చేసినాయి అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ 2 reasons ఫర్ రాంగ్ డాక్ట్రిన్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మరి 2 కారణాలు, అంటే దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, ఓకే, నా సొంత అభిప్రాయం ఏంటంటే వై ఇటువంటి సిద్ధాంతాలు ఎందుకు వచ్చినాయి. అండ్ దెన్ లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్, మిలీనియంలో మరి ప్రీ మిలీనియల్, పోస్ట్ మిలీనియల్, ఆ మిలీనియల్, లిటరల్ వ్యూ, ఇవన్నీ కూడా మనం చూస్తాం కొన్ని నిమిషాలలో. ఓకే, సో 4 different వ్యూస్ మనం చూస్తాం. సో ఎందుకు ఇవన్నీ వచ్చినాయి అంటే వై సో మెనీ వ్యూస్? ఓకే, దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఓకే, చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఐ బిలీవ్ నంబర్ 1 రీజన్ ఫర్ డిఫరెంట్ వ్యూస్ ఈజ్ ద సింబాలిక్ వ్యూ. అలంకారపూర్వకమైన దాన్ని చూసినందుకే బైబిల్ ఈజ్ లిటరల్ వ్యూ. మన బైబిల్ని మనము అక్షరాల మనం చూడడం అవసరం. సో దెర్ ఆర్ సమ్ పోర్షన్స్, ఇక్కడ కొన్ని భాగాలు ఉన్నాయన్నమాట, వేర్ ఇట్ స్పీక్స్ సింబాలిక్ లాంగ్వేజ్, అలంకారపూర్వకమైన భాష మాట్లాడము చూస్తాము. అందుకే యేసుప్రభు కూడా చాలా సింపుల్గా మనం అర్థమయ్యేది, మరి నేను ఆరంభం నుంచి, నేను రక్షింపబడినప్పటి నుంచి వింటున్న మాట ఇది అనమాట. అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి, నేనే ద్వారము అన్నాడు యేసుప్రభు. అది అక్షరాలన అలంకారపూర్వకమైందా? ఇస్ ఇట్ సింబాలిక్ ఆర్ లిటరల్? డు వీ హ్యావ్ టు టేక్ ఇట్ సింబాలిక్లీ ఆర్ లిటరల్? నేనే ద్వారము అన్నాడు, సింబాలిక్ ఆర్ లిటరల్? అంటే నిజంగా యేసు ప్రభు తల్ప, లేకుంటే అక్షరాలు తీసుకోవాలా, లేకుంటే అలంకారపూర్వకంగా తీసుకోవాలా? సో అటువంటి భాష ఏదైతే మనకు బైబిల్లో కనబడుతుందో, ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, అక్కడ ఉండే సంగతి సందర్భానుసారమైనది ఏం చెప్తుందంటే, కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే, ఇట్ గివ్స్ ది ప్లెయిన్ ఐడియా ఆర్ ప్లెయిన్ మీనింగ్. దాంట్లో ఉండే స్టేట్ అయిన దాని యొక్క భావం తెలియజేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ లిటరల్ ఆర్ అలెగోరికల్ ఆర్ సింబాలిక్. అది అలంకారపూర్వకమైందా, అది అక్షరాల్లో తీసుకోవాలనేది అక్కడ ఉండే సంగతి సందర్భం ఆ అధ్యాయమే చెప్తుంది అనమాట, ఆ లేఖన భాగమే చెప్తుంది. అందుకే మనం బైబిల్ స్టడీలో ఒకసారి జ్ఞాపం చేసినాను, వీటన్నిటిలో కింగ్, విచ్ ఇస్ కింగ్, వీటన్నిటిలో కింగ్ ఏది అంటే మనం ఇంటర్ప్రిటేషన్లో ప్రాముఖ్యమైనది, మూలము మనం చూడాల్సింది ఏంటి? కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఈజ్ కింగ్ అంటాము. అంటే సంగతి సందర్భానుసారంగా చూసేదే ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ అలంకారపూర్వకమైనది. అండ్ దెన్ నాట్ ఓన్లీ అదొకటే కాదు, ఇంకొకటి ఏంటంటే దెర్ ఈజ్ అనదర్ వ్యూ. అంటే ఇంకొక తలంపుతోటి ఇన్ని భిన్నమైన సిద్ధాంతాలు వచ్చేసినాయి. ఎందుకంటే యునైటింగ్ చర్చ్ అండ్ ఇజ్రాయెల్, ఇస్రాయెల్ను తర్వాత సంఘమును 2 కలిపి చూసినారనమాట. అక్కడే తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి. చర్చ్ అండ్ ఇజ్రాయెల్, చర్చ్ డిఫరెంట్ అండ్ ఇజ్రాయెల్ ఇస్ డిఫరెంట్. ఇస్రాయేల్ వేరు, సంఘము వేరు. జాయన్ ఈజ్ డిఫరెంట్ అండ్ చర్చ్ ఈజ్ డిఫరెంట్. చర్చ్ ఈజ్ నాట్ జాయన్, జాయన్ ఈజ్ ఇజ్రాయెల్. ఇస్రాయేలు సియోను, సంఘము సియోను కాదు. కాబట్టి సంఘము వేరు, ఇస్రాయేల్ వేరు. కాబట్టి ఈ 2 కలపడంతో అన్ని తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసినాయి అనమాట. సో అవన్నీ కూడా తర్వాత ఇక్కడ దానివల్ల కరప్టెడ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని ఒక వాక్యం కూడా చేర్పబడింది. సో దాంట్లో మనం చూస్తాం. సో 4 different వ్యూస్ మనం చూసుకుందాము. సో నంబర్ 1, ఓకే, కెలియిజంలో మనము దీంట్లో చూసేది నంబర్ 1 వ్యూ ఏంటంటే, మనం గమనించాల్సింది 4 వ్యూస్ ఆఫ్ ది సెకండ్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క 2వ రాకడను గురించిన 4 వ్యూస్, అంటే మళ్ళీ మనం విధాలు 4 విధాలుగా చూస్తారనమాట. అంటే 4 విధానములు మరి మనుషులు ఆ విధంగా నమ్ముతారు. చాలామంది మనము నమ్మేది ఏంటి? ఓకే, దీంట్లో మనం చూద్దాం. ఓకే, నంబర్ 1 ఏంటంటే నాన్ లిటరల్ ఆర్ స్పిరిచువల్ వ్యూ. నంబర్ 1, ది నాన్ లిటరల్ వ్యూ ఆర్ spiritualized వ్యూ అనమాట. నాన్ లిటరల్ ఆర్ స్పిరిచువలైజ్డ్ వ్యూ. అండ్ నంబర్ 2, రెండోదిగా ది
పోస్ట్ మిలీనియల్. పోస్ట్ మిలీనియల్ వ్యూ. Number 3, the amillennial view. ఓకే, amillennial view. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే యాక్చువల్లీ బైబుల్ కాలేజ్ పోవాలి 4 years. కానీ దేవుడు మనకు ఫ్రీగా నేర్పిస్తున్నాడు. ఓకే, దేవునికి వందనాలు చెల్లించాలి. నెంబర్ 4, ది ప్రీ మిలీనియల్ వ్యూ. ఓకే, ఈ 4 వ్యూస్ అన్నమాట. ఓకే, అంతేకాకుండా పోస్ట్ మిలీనియల్ వ్యూ అంటే ఇంకొకటి కూడా ఉంది దీనిలో. సబ్ పాయింట్ ఏంటంటే పోస్ట్ ట్రిప్ అండ్ ప్రీ మిలీనియల్ వ్యూ. పోస్ట్ ట్రిప్ అండ్ ప్రీ మిలీనియల్ వ్యూ. దిస్ ఇస్ పోస్ట్ ట్రిప్ వ్యూలో, పోస్ట్ మిలీనియల్ వ్యూలో ఒక్క రోజులో మనం ఇవన్నీ చెప్పలేము, కానీ ట్రై టు అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ వ్యూ పోస్ట్ మిలీనియల్ వ్యూలో ఇంకొకటి ఏముందంటే పోస్ట్ ట్రిప్ అండ్ ప్రీ మిలీనియల్. పోస్ట్ ట్రిప్ అంటే 7 శ్రమకాలం తర్వాత. ప్రీ మిలీనియల్ వ్యూ. సో దాని యొక్క డిఫరెన్స్ ఏందో మనం చూద్దాం. దాంట్లో ఇటువంటి 4 థియరీస్ అనమాట, 4 వ్యూస్ ఇక్కడ ఉన్నాయి ఈ మిలీనియం మీద. ఈ యొక్క 1000 పరిపాలన అనే సిద్ధాంతము మీద ఇదొక వ్యూ, ఇదొక సిద్ధాంతము, ఇదొక సిద్ధాంతము, ఇదొక సిద్ధాంతం, ఇదొక సిద్ధాంతం. వీటన్నిటిలో బైబిల్ చెప్పే సిద్ధాంతం ఏంటి, బైబిల్ ఏం నేర్పించింది, యేసు ప్రభు చెప్పిన వివరణ ఏంటి, ఆలివెట్ డిస్కోర్స్ అంటారు దాన్ని. అంటే ఒలివ పర్వతం మీద యేసు ప్రభు తన 2వ రాకడను గూర్చి వివరించినాడు. ఒలివ పర్వతం మీద కదా యేసు ప్రభు చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. అక్కడ శిష్యులు వచ్చి అడిగినారు, ప్రభు మీ రాకడను గూర్చిన సూచనలు ఏంటివి అంటే యేసు ప్రభు మొత్తం వివరించినాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, 25వ అధ్యాయము, 26వ అధ్యాయం వరకు మనం వెళ్తాము. సో దాంట్లో యేసు ప్రభు యొక్క 2వ రాకడను గురించి తెలియజేస్తున్నాడు. సో నాన్ లిటరల్. సో ఇక్కడ మనము ఒక్కొక్కటి మనం చూసుకుందాము. నాన్ లిటరల్ వ్యూ ఏంటిది మనం. ఓకే, నాన్ లిటరల్ వ్యూ అంటే అది అక్షరాల్లో కాదు, ఆత్మీయంగా అనేది. సో అదే ఒక వ్యూ అనమాట. అదొకటి వ్యూ ఏంటంటే, సో దాంట్లో మనము తలంచాలి ఏంటంటే నెంబర్ 1లో వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ఈ సిద్ధాంతముతోటే ఒక భయంకరమైన సిద్ధాంతం వచ్చింది. ప్రేటరిజం అనేది దీని మీద ఆధారపడి ప్రేటరిజం వచ్చింది. అంటే ఈ నాన్ లిటరల్ వ్యూ ఆర్ స్పిరిచువలైజ్డ్ వ్యూ, అది అక్షరాలు కాదు, ఆత్మీయంగా మనం తీసుకోవాలి అనే తలంపుతోటి ఏం చెప్పినారంటే ఒక ప్రేటరిజం అనే ఒక సిద్ధాంతం వచ్చింది. ఈ ప్రేటరిజం అనే సిద్ధాంతం ఏం నమ్ముతారంటే వారు యేసు ప్రభు 70వ సంవత్సరంలోనే యేసు ప్రభు వచ్చేసినాడు, కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఆత్మీయంగా దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాము, కాబట్టి ఇంకా యేసు ప్రభు రాడు అనే ఒక సిద్ధాంతం అనమాట ప్రేటరిజం అంటే. సో అక్కడ మనం చూస్తాం అది ఈ వ్యూ నమ్మేవాళ్ళు. దీన్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా దీని యొక్క ఆరంభము, ఇన్ని సిద్ధాంతాల యొక్క ఆరంభములు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో మనం కొన్ని నిమిషాల్లో చూస్తాం. దాంట్లో మూల కారకులు ఎవరు, మరి 4 పేర్లు ఉన్నాయి, మరి వారిలో ఒక పేరు మనకు తెలుసు అనుకోండి. సో దాంట్లో మనం చూస్తాం. సో దిస్ వ్యూ డినైస్ లిటరల్ బాడీలీ పర్సనల్ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. దిస్ వ్యూ, ఈ సిద్ధాంతం నమ్మేవారు అక్షరాల యేసు ప్రభు కదా ఆ ఒలివ పర్వతం మీద నుంచి ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు అక్కడ దూత అంటాడు అనమాట, ఓ గలిలీయులారా, ఏ యేసునైతే మీరు చూస్తున్నారో అదే యేసు, ద సేమ్ జీసస్ విల్ కమ్ బ్యాక్. అదే యేసు మరలా వస్తాడు అని చెప్పినాడు. ఏ యేసు అయితే వెళ్ళినాడో అదే యేసు, అక్షరాల అదే యేసు అనమాట. అంటే యేసు ప్రభు లేచిన దేహము, ఆ బాడీలీ రిజరక్షన్ అంటే గ్లోరిఫైడ్ బాడీ, ఆ గ్లోరిఫైడ్ బాడీలో ఆ మహిమగల శరీరంలో యేసు ప్రభు ఎట్లయితే పైకి వెళ్ళినాడో అదే మహిమగల శరీరంలో మళ్ళీ వస్తాడనమాట, లిటరల్ అనమాట. సో ఇది ఏంటంటే నాన్ లిటరల్. సో దే డినైస్ ది క్రైస్ట్ లిటరల్ బాడీలీ రిటర్నింగ్ టు ది ఎర్త్. ఓకే, రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. సో వీళ్ళు ఏం నమ్ముతారంటే, వీళ్ళ సిద్ధాంతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దే బిలీవ్ దట్ ఫ్రమ్ ద డే ఆఫ్ పెంటకోస్ట్ దినం నుండే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఇది లిటరల్ స్పిరిచువలైజ్డ్ అనమాట. పెంటకోస్ట్ దినం నుండి స్టార్ట్ అయ్యి ఇట్ ఫినిష్డ్
ది స్పిరిచువల్ కింగ్డమ్ ఇట్ స్టార్టెడ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ అండ్ ఫినిష్డ్ అట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది జెరూసలేం, దట్ ఈస్ 70 AD. 70 సంవత్సరంలో అది ముగించిపోయింది. కాబట్టి యేసు ప్రభు వచ్చేసినాడు, అయిపోయింది అని నాన్ లిటరల్ వ్యూ వాళ్ళు నమ్మే సిద్ధాంతం అనమాట. అంటే యేసు ప్రభు ఇంకా రాడు, అది అయిపోయింది, ఇంకా యేసు ప్రభు వచ్చేసినాడు అని అంటారు. కానీ ఆత్మీయంగా యేసు ప్రభు వచ్చేసినాడు, ఇంకా అయిపోయింది, సో రెండో రాకడ లేదు అని నమ్మే సిద్ధాంతం అనమాట. తర్వాత ఇక్కడ సో సెకండ్ వన్ ఏంటంటే, సెకండ్ వ్యూ మనం ఏం చూసినామంటే పోస్ట్ ట్రిప్. సో వాట్ ఈస్ పోస్ట్ ట్రిప్? జస్ట్ ఒక చిన్న మనము ఒక లైన్ వేసుకుందాం. ఓకే, పోస్ట్ ట్రిప్. ఈ పోస్ట్ ట్రిప్ వ్యూలో ఇది యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, ఫస్ట్ కమింగ్. ఓకే, ఆయన శిలువ మీదకి అంటే భూమి మీదకి వచ్చినాడు, మన కొరకు మరణించినాడు. ఓకే, ఫస్ట్ టైం అనమాట యేసు ప్రభు వచ్చినాడు. తర్వాత పోస్ట్ ట్రిప్ అంటే వాళ్ళు ఏం నమ్ముతారంటే దిస్ ఈజ్ 1000 years, ఇది 1000 సంవత్సరములు, ఇది పోస్ట్ ట్రిప్ థియరీ అనమాట. ఓకే, పోస్ట్ ట్రిప్ నమ్మేవారు 1000 సంవత్సరములు ఇక్కడ యేసు ప్రభు వస్తాడు, సెకండ్ కమింగ్. పోస్ట్ ట్రిప్ థియరీ ఏంటంటే ఇక్కడ మనకి ఈ దినాలలో ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఈజీ అర్థమవుతుంది కదా. ప్రీపెయిడ్ అంటే ఫస్ట్ కొనుక్కొని వాడతాము, పోస్ట్ పెయిడ్ అంటే వాడుకున్నాక దానికి పే చేస్తాం బిల్. ఓకే, అది పోస్ట్ అంటే తర్వాత అనమాట. ఓకే, సో పోస్ట్ మిలీనియల్ వ్యూ అంటే సో ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు మిలీనియల్ డాక్ట్రిన్. అంటే డాక్ట్రిన్ ఆఫ్ మిలీనియం ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ కమింగ్. సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన అంటే ఇదంతా కూడా యేసు ప్రభు యొక్క రాకడను గూర్చిన సిద్ధాంతము. యేసు ప్రభు వస్తాడా? సో ఈ ఫస్ట్ వ్యూ కట్. వాళ్ళు అసలు యేసు ప్రభు రానే రాడు, అంటే వచ్చేసినాడు, అయిపోయింది ఇంకా, అంటే అది మొదటి రాకడనే, అంతే. ఇక ఆయన రాజ్యం స్థాపించేసినాడు, అయిపోయింది. ఇంకా 70 AD డిస్ట్రక్షన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనమాట, ఇంకేం లేదు అని నమ్మే నాన్ లిటరల్ వ్యూ అనమాట అది. తర్వాత పోస్ట్ మిలీనియల్ వ్యూ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ యేసు ప్రభు వచ్చినాడు, సెకండ్ ఇక్కడ ఏంటంటే సెకండ్ కమింగ్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడే జడ్జ్మెంట్, ఇక్కడ తీర్పు జరిగేస్తుందని వాళ్ళు నమ్ముతారనమాట. పోస్ట్ మిలీనియల్ వ్యూ, సో అది నమ్మేవాళ్ళు అనమాట. తర్వాత ఇక్కడ మనము దీంట్లోనే ప్రీ మిలీనియల్ వ్యూలో ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు నమ్మే దాంట్లో ఇది 7 years ట్రిప్, ప్రీ ట్రిప్. ఓకే, ఇక్కడ నమ్ముతారు, వస్తాడని నమ్ముతారు. ఇక్కడ సెకండ్ కమింగ్ అనేది జరుగుతుంది, ఇక్కడ యేసు ప్రభు సెకండ్ కమింగ్ అనేది వచ్చింది, కానీ జడ్జ్మెంట్ వాళ్ళు నమ్మేది ఏంటంటే సెకండ్ కమింగ్ అండ్ లాస్ట్ జడ్జ్మెంట్. సెకండ్ కమింగ్ అండ్ లాస్ట్ అంటే ప్రీ ట్రిప్ అంటే యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనకు ముందే వస్తాడు, ఇక్కడ జడ్జ్మెంట్ జరుగుతుంది. కానీ ట్రిపులేషన్ అనేది ఆ సంఘము అంటే అందరు కూడా 7 ఏళ్ల శ్రమకాలం గుండా వెళ్తారనేది దాంట్లో ప్రీ ట్రిప్ అండ్ ప్రీ మిలీనియల్, పోస్ట్ ట్రిప్ అండ్ ప్రీ మిలీనియల్. పోస్ట్ ట్రిప్ అంటే యేసు ప్రభు 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత వస్తాడు. ఓకే, యేసు ప్రభు పోస్ట్ ట్రిప్ అండ్ ప్రీ మిలీనియల్ ఈ వ్యూ ఏదైతే ఉందో దీనికి చాలా దగ్గరలో ఉందన్నమాట. పోస్ట్ ట్రిప్ అంటే యేసు ప్రభు సెకండ్ కమింగ్ 7 సంవత్సరాల తర్వాత వస్తాడు, ఇది 7 years. 7 years తర్వాత యేసు ప్రభు వస్తాడు. ఇక్కడ ప్రీ మిలీనియల్ వ్యూ అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ యేసు ప్రభు వస్తాడు, ఇక్కడ జడ్జ్మెంట్ జరుగుతుందని నమ్ముతారు. కానీ ఇక్కడ వస్తాడనేది నమ్మరు, ఇక్కడ వస్తాడనేది వాళ్ళు ఇది నమ్మరు అనమాట, అది ప్రీ ట్రిప్ అనమాట. ఓకే, సో ఇంకొక వ్యూ మనం నెక్స్ట్ వ్యూ ఏం చూసినామంటే ఆ మిలీనియల్ వ్యూ. ఆ మిలీనియల్ వ్యూలో మనం ఇది అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ టు ది నాన్ లిటరల్ వ్యూకే పోల్చి ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. ఇది ఏం చూస్తారంటే ఆ మిలీనియల్ వ్యూలో ఇక్కడ యేసు ప్రభు సెకండ్ కమింగ్. సో ఆ సెకండ్ కమింగ్ తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ పీరియడ్ అంతా కూడా చర్చ్ ఎరా అంటాం, అంటే ఈ సంఘ యుగం అంతా కూడా మిలీనియం అనమాట. అంటే దీన్ని ఆ మిలీనియల్ థియరీ అంటారు. ఆ మిలీనియల్ అంటే ఇప్పుడు ఉండేదంతా కూడా మిలీనియం అనమాట. అంటే యేసు ప్రభు
అయిపోయింది, వచ్చేసినాడు, ఇంకా లేదు, మనం ఇంకా ఆల్రెడీ మిలీనియంలో ఉన్నామనేది ఆ మిలీనియల్ థియరీ అనమాట. సో దీంట్లో మనం వెళ్ళాలంటే ఒక్కొక్క పాయింట్ మీద మనం చాలా నేర్చుకోవచ్చు అనుకోండి. సో ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇదంతా కూడా సింబాలిక్, ఆ మిలీనియల్ వ్యూ అంతా కూడా సింబాలిక్, దీనిలాగానే అనమాట, సేమ్. సో దీన్ని ఏమంటామంటే సెకండ్ కమింగ్ అండ్ లాస్ట్ జడ్జ్మెంట్ ఇక్కడ జరుగుతుందని వాళ్ళు నమ్ముతారు. అది ఆ మిలీనియల్ వ్యూ అనమాట. తర్వాత మనము ఇక్కడ గమనించేది ఏంటంటే నంబర్ ఫోర్ ప్రీ మిలీనియల్ అండ్ ప్రీ ట్రిప్, ఈ రెండు ఉన్నాయి. ప్రీ మిలీనియల్, ప్రీ ట్రిప్. ఇదేమో పోస్ట్ ట్రిప్, ప్రీ మిలీనియల్. పోస్ట్ ట్రిప్, ప్రీ మిలీనియల్. కానీ మనం నమ్మేది ప్రీ ట్రిప్, ప్రీ మిలీనియల్. సో దీంట్లో మనము తెలుసుకుందాం. దీనిది ఏంటంటే ఇది కూడా సేమ్ అలాగే మనం వేస్తే ఇది యేసుప్రభు యొక్క మొదటి రాకడ. ఇక్కడ 7 సంవత్సరాల ట్రిబులేషన్ పీరియడ్. ఇక్కడ యేసుప్రభు యొక్క ఇదంతా కూడా సెకండ్ కమింగ్. ఇది యేసుప్రభు యొక్క రెండో రాకడ సూచన అనమాట. ఓకే, దాని యొక్క టైం. ఈ టైం లోపల ఇట్ హాస్ 2 phases. యేసుప్రభు యొక్క రెండో రాకడలో 2 ఫేజ్లు మనం చూసినాం. ఒకటేమో మధ్యాకాశంలోకి రావడము, ఒకటేమో భూమి మీదకి రావడము. ఆయన రెండో రాకడ. తెస్సలోనిక సంఘంలో పౌలు చెప్పినాడు కదా, మరి యేసుప్రభు యొక్క రాకడను గూర్చి, అంటే రెప్పపాటున మనము మార్చబడతాము అనేది, ఎత్తబడతాము అనే మాట ఏదైతే చెప్పినానో అది ప్రీ ట్రిప్ అనమాట. అది సెకండ్ కమింగ్లో ఫస్ట్ ఫేజ్. ఆయన రావడంలో మొదట జరిగే పరిస్థితి ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మధ్య ఆకాశంలోకి ఎత్తబడడం, తర్వాత భూమి మీద. సో ఇక్కడ ఏంటంటే ప్రీ ట్రిప్, యేసుప్రభు యొక్క రెండో రాకడ. సెకండ్ కమింగ్ అంటే మనకు అర్థం కావాల్సింది ఏంది, ర్యాప్చర్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఆ మిలీనియల్ లేకుంటే పోస్ట్ మిలీనియల్ వ్యూ ఏంటంటే సెకండ్ కమింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆయన రెండో రాకడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత, అంటే 1000 ఏళ్ల పరిపాలనకు ముందు వస్తాడు. అక్కడ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని నమ్ముతారు. పోస్ట్ మిలీనియల్ అంటే యేసుప్రభు యొక్క రాకడంలో ఇది ఉండదు, కానీ ఇది ఉంటుంది అనమాట. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత యేసుప్రభు వస్తాడు అనేది పోస్ట్ మిలీనియల్ వ్యూ. అంటే 1000 ఏళ్ల సంవత్సరంలో తర్వాత యేసుప్రభు వస్తాడు అనేది. సో అది పోస్ట్ మిలీనియల్ వ్యూ అనమాట. అక్కడ లాస్ట్ జడ్జ్మెంట్ జరుగుతుందని నమ్ముతారు. కానీ మనము వాక్యానుసారంగా నమ్మేది ఏంటంటే ప్రీ ట్రిప్ అండ్ ప్రీ మిలీనియల్ వ్యూ. అంటే యేసుప్రభు యొక్క రెండో రాకడలో మొదట ఎత్తబడడం జరుగుతుంది, తర్వాత ఆయన భూమి మీదకి రావడము జరుగుతుంది. ఈ రెండు మరి దీన్ని ఏమంటారంటే డిస్పెన్సేషనలిజం. అంటే ఏమంటాం డిస్పెన్సేషనలిజం అంటే సమయానుకూలంగా. ఇప్పుడు మనం చూసినాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 చర్చెస్ ఉన్నాయి. యేసుప్రభు చెప్పిన 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకు ఇచ్చిన వర్తమానం మనం చూస్తాం. ప్రతి సంఘం ఒక యుగానికి మనం పోల్చి చూసుకోవచ్చు. దాన్ని డిస్పెన్సేషనలిజం అంటారు. అంటే ఒక్కొక్క సంఘము పీరియడ్ అనమాట, అట్లా ఆ విధంగా చూస్తారు. ఆ విధంగా తర్వాత ఇప్పుడు సంఘం యొక్క సమయం అనమాట. ఇప్పుడు మనం ఉండేది ఇదంతా కూడా యేసుప్రభు మొదటి దాకా నుంచి ఎత్తబడే వరకు ఇది చర్చ్ ఎరా, ఇది సంఘం యొక్క సమయం అనమాట. సంఘం యొక్క సమయం తర్వాత ఎత్తబడడం జరుగుతుంది. ఇది ప్రీ ట్రిప్, శ్రమకాలానికి ముందు ఎత్తబడుతుంది. ఎత్తబడడం అంటే అర్థం ఏంటి, దాని అర్థం ఏంది, ఎత్తబడడం అంటే విచ్ డాక్ట్రిన్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఏ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం, డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్, రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండో రాకడ సెకండ్ కమింగ్ అనేది ఆయన వచ్చినాడు అనేది దానికి సూచన ఏంటి, రెండో రాకడలో యేసుప్రభు వచ్చినాడు అనే దానికి సూచన ఏంటి, మొదట జరిగేది ఏంటి, ఎత్తబడడం, ర్యాప్చర్ అనేది జరుగుతుంది. తర్వాత 7 ఏళ్ల శ్రమకాలం జరుగుతుంది, సెకండ్ కమింగ్ అనమాట. ఇక్కడ అంటే యేసుప్రభు తన సింహాసనం నుండి లేచి భూమి మీదకి వస్తాడు, ఇది సెకండ్ కమింగ్. రెండో రాకడ భూమి మీదకి రావడం అనమాట. ఆయన సింహాసనం నుండి లేచినాడంటేనే భూమి మీదకి రావడానికి అది రెండో రాకడ. రెండో రాకడలో వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాప్చర్ జరుగుతుంది, 7 years ట్రిబులేషన్ జరుగుతుంది, తర్వాత 1000 ఏళ్ల మిలీనియం జరుగుతుంది, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటారంటే ఇవన్నీ కూడా ఈ థియరీస్, ఈ 3 థియరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింబాలిక్ వ్యూస్ అనమాట, అలగోరికల్ వ్యూస్ అనమాట. కానీ ఇది లిటరల్ వ్యూ అనమాట, అక్షరాలా చూసే వ్యూ అనమాట. యేసుప్రభు యొక్క రాకడ అలంకారపూర్వకమైన భాషతో చెప్పలేదు యేసుప్రభు.
అక్షరాలో చెప్పినాడు. నేను వస్తాను అన్నాడు. నేను వెళ్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, వచ్చి మరలా తీసుకొని వెళ్తాను అని అన్నాడు. అది అక్షరాలన అలంకారపూర్వకమైందా? అక్షరాల యేసు ప్రభు వస్తానని చెప్పండు. నా తండ్రి ఇంట అనేకమైన భవనములు కలవే అన్నాడు. అంటే ఎట్లా తీసుకోవాలి? అది అక్షరాలనా లేకుంటే అలంకారపూర్వకంగా తీసుకున్నామా? సో ఇవన్నీ కూడా మనము తలంచాలన్నమాట. సో యేసు ప్రభు యొక్క రెండో రాకడలో, ఆయన రెండో రాకడ యొక్క సిద్ధాంతంలో మనం ప్రాముఖ్యమైన 4 వ్యూస్ మనం చూసినాం. దాంట్లో ఒకటి ఏంటంటే ప్రీ ట్రిప్, శ్రమకాలానికి ముందు, 1000 ఏళ్ల పరిపాలనకు ముందు యేసు ప్రభు వస్తాడు. సో ఇక్కడ యేసు ప్రభు రాకడ మనం ఇక్కడ ఇంకొక పాయింట్, నేను ఇంకొక లైన్ వేయాలి ఇక్కడ. ఏంటంటే సెకండ్ కమింగ్ లోపల దేవుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ లైన్ రాంగ్ అనుకోండి. సెకండ్ కమింగ్ లోపల యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు, తర్వాత భూమి మీదకి వస్తాడు. ఇక్కడ భూమి మీదకి వచ్చేస్తాడు. 7 ఏళ్ల శ్రమకాలానికి ముందు మధ్యాకాశానికి వస్తాడు, అదే ర్యాప్చర్. 7 ఏళ్ల శ్రమకాలం కాగానే భూమి మీదకి క్రిందికి వస్తాడు. ఎవరు కూడా ఇది పాయింట్అవుట్ చేయలేదు, చేసినారా? ఓకే, థ్యాంక్ యూ. సో 1000 సంవత్సరములకు ముందు యేసు ప్రభు భూమి మీదకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఈ 1000 సంవత్సరంలో జరిగిన తర్వాత ఇక్కడ లాస్ట్ జడ్జ్మెంట్, ఇక్కడ చివరి తీర్పు జరుగుతుంది. ఇక్కడ తీర్పు జరుగుతుంది అన్నమాట. సో ఈ పోస్ట్ మిలీనియల్ వ్యూలో యేసు ప్రభు ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వస్తాడు, అక్కడ తీర్పు జరుగుతుందని నమ్ముతారనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ వ్యూస్ అనుకోండి. కానీ ప్రీ ట్రిప్ వ్యూలో యేసు ప్రభు ఇక్కడ వస్తాడు, ఇక్కడ ఇక్కడ భూమి మీదకి వస్తాడు, ఇక్కడ మధ్యాకాశానికి వస్తాడు, 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వస్తాడు, పరిశుద్ధులతో క్రిందికి భూమి మీదకి వస్తాడు, తర్వాత 1000 సంవత్సరంలో పరిపాలన జరుగుతుంది. దాని తర్వాత నిత్యత్వంలో వెళ్ళిపోతాము. ఇక్కడ లాస్ట్ జడ్జ్మెంట్ జరుగుతుంది, తర్వాత చివరికి మనము మరి ఈటర్నిటీలోకి వెళ్తాము. సో ఇది మిలీనియం యొక్క డాక్ట్రిన్ అన్నమాట, అంటే సిద్ధాంతము. ఈ రెండో రాకడ, మిలీనియం అంటేనే అర్థం ఏంటంటే యేసు ప్రభు రాకడ. సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ప్రీ మిలీనియల్ అని పెట్టుకున్నాం మనం బయట. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడు? 1000 సంవత్సరములకు ముందు వస్తాడు. దానికి ముందు ఫస్ట్ ఒక కాలు పెట్టినట్టు అనమాట, అంటే ర్యాప్చర్. ఇంకో సెకండ్ కాల్ పెట్టినట్టు అంటే భూమి మీదకి వచ్చేసినట్టు అనమాట. అంటే మనం మధ్య ఆకాశానికి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, 7 ఏళ్ల శ్రమకాలం జరుగుతుంది, తర్వాత భూమి మీదకి ఆ సంఘముతో పరిశుద్ధులందరితో మరి భూమి మీదకి వస్తాడనమాట. అది 1000 సంవత్సరంలో పరిపాలన జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పాత నిబంధన యొక్క సిద్ధాంతాలు, అంటే ప్రవచనాలు అన్నీ కూడా దీని గురించి రాయబడింది, దీని గురించి రాయబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెసెస్, అందరు ప్రవక్తలు వారందరూ కూడా ఈ 7 ఏళ్ల శ్రమకాలం సంగతి, 1000 ఏళ్ల పరిపాలన సంగతి, దానియేలు యొక్క 70వ వారము యొక్క ప్రవచనం ఏదైతుందో ఇదంతా కూడా ఇక్కడ జరిగిందనమాట. సో ఇక్కడ 70వ వారము మనం ఇక్కడ గమనిస్తే, ఇక్కడ మనం ఈ లైన్ వేసినాం కాబట్టి 70 వారాల యొక్క ప్రవచనంలో 69వ వారం ఇక్కడ అయిపోయింది. అంటే 69th వీక్ ఇక్కడ అయిపోయింది అనమాట. దానియేలుకు చెప్పిన ప్రవచనంలో 70 వారాల యొక్క ప్రవచనంలో 69వ వారము ఇక్కడికి ఫినిష్ అయింది. 69th వీక్ అంటే ఒక టైం పీరియడ్ అనమాట. ఒక వారము అంటే 7 సంవత్సరములు అనమాట. అట్లా 70 × 7 490 సంవత్సరాల ప్రవచనము దేవుడు చెప్పినాడు. 490 years ఆఫ్ ప్రాఫెసీ. సో దాంట్లో 490 అంటే 383 years, అంతేనా? 83 years ఆఫ్ ప్రాఫెసీ ఇక్కడ ఫినిష్ అయిపోయింది అనమాట. 69వ వారం ఇక్కడ ఫినిష్ అయింది. సో దేవుడు ఇక్కడ ఆయన టైం లోపల ఏం చేసినాడంటే, ఆయన ప్రవచనం యొక్క టైం లోపల నడుస్తున్నప్పుడు ఇక్కడ మెస్సయ షల్ బి కట్ ఆఫ్, అంటే మెస్సయ ఈ లోకం నుంచి కొట్టివేయబడతాడంటే ఆయన సిల్వలో మరణిస్తాడనే దానికి అక్కడ వరకు యేసు ప్రభు సిల్వలో మరణించినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఆయన ప్రవచనాన్ని బటన్ నొక్కేసినాడు అనమాట, పాజ్ చేసినాడు దేవుడు. యేసు ప్రభు సిల్వలో మరణించడంతో ఆయన టైంని, ప్రవచనం యొక్క టైం, అంతము యొక్క సమయము అక్కడ పాజ్ చేసినాడు అనమాట, ఆపినాడు. మళ్ళీ దేవుడు ఆ బటన్ ఎప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాడంటే ఇక్కడ అనమాట. ఎక్కడ? ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్ స్టార్ట్ కావాలి. ఎట్లా స్టార్ట్ అవుతుంది? సెకండ్ కమింగ్. సెకండ్ కమింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి. సెకండ్ కమింగ్ అంటే ఏంటి?
ఈ ఫస్ట్ ఫేజ్ ఒకటి జరుగుతుంది. ఎత్తబడడంతో సెకండ్ కమింగ్ స్టార్ట్. ఓకే, క్లియరా? సెకండ్ కమింగ్ తోటి అంటే ఎత్తబడడంతో స్టార్ట్. దానిలో ఆయన భూమి మీదకి వచ్చేది ఎప్పుడు వస్తాడు? ఆల్రెడీ వచ్చేసినాడు, మధ్యలో దాకా వచ్చినాడు. ఎప్పుడు వస్తాడు భూమి మీదకి? అక్షరాల 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. అది మిలీనియం యొక్క సిద్ధాంతం. చాలా సింపుల్గా మరి జ్ఞాపం చేయడం జరిగింది, కానీ ఇక్కడ మనకు టైం అయిపోయింది. మరి చాలా భయంకరమైన 4 వ్యక్తులు ఈ సిద్ధాంతాన్ని నమ్మకుండా దీన్ని చేరిపేసినారు. దాంట్లో ఒకడు ఒరైజిన్ అనేటోడు. నేను చెప్పినాను కదా, చాలా అనేకమైన స్కూల్స్ ఆ దినాలలో ఫస్ట్ 3 centuries ఎన్నో డిఫరెంట్ థియాలజికల్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఈ యొక్క తత్వాలు, ఫిలాసఫికల్ కాలేజెస్ ఎన్నో స్టార్ట్ అయినాయి. అంటే ఎన్నో భిన్నమైన సిద్ధాంతాలు వచ్చేసినాయి. సో దాంట్లో ఫస్ట్ 3 centuries మరి విశ్వాసులందరూ కూడా మరి చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఓకే, చాలామంది చరిత్రలో ఆధారంతో, వారి యొక్క పేర్లతో, వారి యొక్క సమయంతో అందరు కూడా నమ్మేవారు. అపోస్తలులు, తర్వాత మరి చాలామంది సంఘ యొక్క కాపర్లు, వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్మినవారు. మొదటి 3 శతాబ్దాలలో ఫస్ట్ 3 centuries అంతవరకు ఇదే సిద్ధాంతాన్ని నమ్మినారు. దాని తర్వాత వచ్చిన ఇవన్నీ. అందుకే సంఘం అనే సిద్ధాంతం కూడా ఇక్కడ నుంచే చేర్పబడింది వాళ్ళతోటే. సో అది మనము మరి దేవుని చిత్తం అయితే వచ్చే వారం చూద్దాం, మన టైం అయిపోయింది కాబట్టి. సో 4 వ్యక్తులు ఒకటే స్కూల్ నుంచి బయటకు వచ్చుకున్నారు. ఆ స్కూల్ పేరు ఏంటంటే స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియన్ ఆర్ అలెగ్జాంద్రియా స్కూల్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చినారనమాట. సో దాంట్లో 4 వ్యక్తులు ఉన్నారు. మరి ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి, మరి దాంట్లో మీరు చరిత్రలో పఠించండి. మరి ఆ 4 పేర్లు నేను చెప్తాను. సో దాంట్లో మనము ఫినిష్ చేద్దాం. ఓకే, 4 people. ఓకే, 4 people. గేయస్ ఆర్ కయాస్ అనే పేరు ఒక ఆయన ఉంటాడు. వాళ్ళంతా కూడా వ్యతిరేకించేవారు అనమాట. దే ఆర్ అపోనెంట్స్ ఆర్ యాంటోగనిస్ట్స్. యాంటోగనిస్ట్ అంటే ఏమంటాము, వ్యతిరేకించేవారు అనమాట. అంటే వాక్యాన్ని వ్యతిరేకించేవారు అనమాట. సో ఈ దినాల్లో కూడా వాక్యాన్ని వ్యతిరేకించేవారు ఉండరు. సో యాంటోగనిస్ట్ అనేవారు 4 ఉన్నారనమాట. దాంట్లో అదొక షాక్ అనమాట, ఒక ఫిలాసఫీ, అదొక తత్వము. యాంటోగనిజం అనేది ఒక తత్వము. సో దాంట్లో 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4 పేర్లు చెప్తాను. నేను నెక్స్ట్ వీక్ వాళ్ళ టైం పీరియడ్ కూడా నేను చెప్తాను. ఓకే, కేయస్ ఆర్ గేయస్ అనే పేరు, తర్వాత క్లెమెన్స్ అలెగ్జాండ్రియనస్ అనే పేరు అనమాట, 1 పేరు. తర్వాత ఒరైజిన్, తర్వాత డయానిసిస్ అనే ఒక పేరు అనమాట. సో వీళ్ళు 4 చాలా భయంకరమైన వ్యక్తులు అనమాట. సో దాంట్లో ఒరైజిన్ అనేవాడు చాలా ఇంకా హారబుల్. సో వాని గురించి మనము మరి యొక్క సిద్ధాంతాన్ని చెరిపేసినాడు. ఎందుకంటే బైబిల్లో వాడు పునరుద్ధానం ఉందని నమ్మలేదు. హీ డిడ్ంట్ బిలీవ్ ఇన్ రిజరక్షన్. సో ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ రిజరక్షన్, you won't believe in 1000 years millennium. If you are not believing in millennium, you are not believing in second coming. If you are not believing in second coming, you have not believed in first coming. If you have not believed in first coming, you have not believed in creation. If you have not believed in creation, you have not believed in God. Ultimately you are saying that you are no God. If you say no God, you are a fool. ఓకే, సో దేవుడు మనకు సాయం చేయాలి. సో దీనికి అన్నిటికీ ఒకదానికి ఒకటి రిలేటెడ్ అనమాట. ఓకే, సో మనం ప్రార్థన చేద్దాం. సో అనౌన్స్మెంట్స్ గమనించి ప్రార్థిస్తాం. మొదటిగా దేవుని వందనాలు. అనౌన్స్మెంట్స్ గమనిద్దాం. ప్రభుచితమైతే ఒక వారంలో జరిగే సంఘ కార్యక్రమాలు, తర్వాత ముందున్నటువంటి కూడా గమనిద్దాం. బుధవారము సాయంత్రం 6 గంటలకు ప్రార్థన కూడిక ఉంటుంది. వచ్చే ఆదివారము సండే స్కూల్ ఉదయం 9 గంటలకు ఉంటుంది. పెద్దవారికి అడల్ట్ సండే స్కూల్ 9:45కు ఉంటుంది. 10 గంటలకు యథావిధిగా మన ఆరాధన కూడిక ఉంటుంది. సమయాలను గుర్తుంచుకుందాం. ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్లో మనకు మార్చ్ 5th రోజు వివాహ కార్యక్రమం ఉన్నది కనుక సిస్టర్ షిలో వివాహము స్థానికంగా మన సంఘ ఆవరణంలో సాయంత్రము 4 గంటలకు ఉంటుంది కనుక వివాహం గురించి ప్రార్థిద్దాం. తర్వాత ఇంకేమైనా ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకేమైనా ప్రార్థన వసతులు కానీ ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్ ఉంటే తెలియజేయండి. ఎవరైనట్లయితే బ్రదర్ రవి వచ్చి ప్రార్థిస్తే ముగించుకుందాం.
ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల పర్లవుతానని కొందరు చేసుకున్నాం. మరి ఆదివారం సాయంకాలం గుడికిలో మరి తీసుకొచ్చిన విధానానికి కొందనాలు, వచ్చిన పెట్టిన ఒక పాఠశాలకు తీసుకొచ్చినాం ప్రభా. మరి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందిన ఉంచున్నాం ప్రభా. వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి మరి సరైన సిద్ధాంతం ఏదో మేము కనుక్కోగలటకు మాకు ఇచ్చిన తరుణాన్ని భాగ్యాన్ని బట్టి మీకు అందరం చేసుకుంటున్నాం. సరైన విధంగా అర్థం చేసుకోగలటకు జ్ఞానాన్ని తెలియని ప్రసాదించమని పాసంలో అడిగించున్నాం ప్రభా. మరి మా యొక్క సంఘంలో జరిగిన పరిచయ కార్యక్రమాలు కూడా మీరు ఆశీర్వదించి నడిపించండి. ప్రత్యేకించి మరి 5th జరిగిన యొక్క మ్యారేజ్ విషయంలో కూడా మీరుతో నడిపించి ఇంకా జరిగిన పరిచయ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మీరు ఆశ్రయించి నడిపించమని పాసంలో వేడుకుంటున్నాం ప్రభావ. ఇప్పుడు మేము అందరం కూడా తిరిగి వెళ్తుండగా క్షేంకరాన్ని ప్రాణం తెచ్చేసి మరి మీ చిత్తం అయితే మరి తిరిగి మేము కలుసుకున్న ప్రాంతం మీ కాపుదల క్షేమాన్ని భద్రత మా చుట్టూ దయచేయమని యేసయ్య నామమున తండ్రి ఆమేన్.